వెల్కమ్ బ్యాక్ సార్. ఇప్పుడు ఇంత చేస్తున్నారు, ఎప్పుడన్నా అమ్మ నాన్నల దగ్గరికి ఊర్లోకి రావడానికి ఈ జర్నీలో ఇక్కడ స్పెండ్ చేశారు? అమ్మ నాన్న ఇద్దరు చనిపోయారు. వాళ్ళు బతికున్నంతసేపు అంటే కొంచెం ఉద్యోగం వచ్చిన తర్వాత నేను ఈ సిరిసిల్ల ప్రాంతం, మా ఊరు కేసముద్రం దాదాపు బాగా దూరం ఉండే, ఆ రోడ్స్ బాగా లేకపోతుండే. తర్వాత అప్పుడు నక్సలైట్ల ప్రభావితం కాబట్టి ఊర్లల్లో కూడా ఉంటుంది కాబట్టి పోయినప్పుడు వాళ్ళే భయపడేది, ఊర్లోకి వస్తే ఎవరైనా ఏమైనా అంటారేమో అని. దాంతో ఎక్కువ కాలం వాళ్ళతో ఉండలేకపోయినాం. కాకపోతే కుటుంబ ఫాదరు మదరు అప్పుడప్పుడు మన దగ్గరికి వచ్చేవాళ్ళు. కొంత అయితే మిస్ అయినాం, అంటే ఉద్యోగం వచ్చిన తర్వాత కుటుంబాన్ని అయితే మిస్ అయిన మాట వాస్తవం. అన్ని రకాలుగా అంటే అన్నయ్యలు మిస్ అయినాము, చెల్లెలను మిస్ అయినాము, అక్కను మిస్ అయినాము, అమ్మను నాన్నను మిస్ అయినాము, ఫ్యామిలీ అట్లా లేదు వాళ్ళు అర్థం చేసుకునేది. వాడికి టైం దొరకదు, దూరం ఉంటాడు, వాడిని ఇబ్బంది పెట్టాడు ఎందుకని చెప్పేసి వాళ్ళు ఏమైనా వచ్చినప్పుడే పండుగలు ఎక్కువ ఉంటుండే వాళ్ళకు. మనం ఇంటికి పోయినప్పుడే పండుగలాగా, అన్ని పండుగలకు పోలేకపోదాం. స్పెషల్గా చూసారా నా కొడుకు పోలీస్ ఆఫీసరు? అట్లేం లేదు, ఢిల్లీకి రాజైన తండ్రి కొడుకే. వాళ్ళు అట్లా స్పెషల్గా చూడలేదు. అందుకే పని వేరు, ప్రొఫెషన్ వేరు, ఫ్యామిలీ వేరు. వాళ్ళ సంతోషపడతారు అంతే, ఎక్సైట్మెంట్ కాదు, సంతోషపడడు. నా కొడుకు ఎస్ఐ అని మా అమ్మ నాన్న అనుకుంటారు, మా అన్న ఎస్ఐ అని చెల్లెళ్ళు తమ్ముడు అనుకుంటారు, మా తమ్ముడు ఎస్ఐ అని మా అన్నలు అనుకుంటారు. ఇదైతే ఉంటుంది. 98లో అనుకుంటా మా చెల్లె డెలివరీ అయితే జయ హాస్పిటల్లో మా మదర్కి ఇట్లా ఉన్నారు. అయితే నేను చూడడానికి పోయి వాళ్ళ సపోర్ట్ కోసం నేను పోయినా. మా చెల్లెకు అలాట్ చేసిన ఒక రూమ్ ఉంటుంది కదా, రూము ముంగట వరండాలో ఒక చెద్దరు వేసుకొని పడుకున్నాం, నేను మా బ్రదర్ ఇద్దరం కింద. నేను ఎస్ఐనే, జయ హాస్పిటల్లో పడుకున్నాం. అయితే పడుకున్నప్పుడు నాకు వెపన్ ఉంటుంది, తుపాకీ ఉంటుంది కదా, ఆ తుపాకీని నెత్త కింద చెద్దరి కింద పెట్టి పడుకుంటే ఇక నిద్రల చెద్దరు పక్క జరగడమో లేకపోతే వాళ్ళకు సిస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించిన స్టాఫ్, వాళ్ళకు తుపాకీ కనిపించడమో ఏదో జరిగి వాళ్ళు హైరాణ పడ్డారు. ఈయన తుపాకీ పట్టుకొని కింద పడుకున్నాడు, ఎవరు ఏం కథ అని వాళ్ళకి తెలియదు కదా. నక్సలైట్కి ఇట్లానే అనుకున్నట్టున్నది, లేకపోతే మా అమ్మను అడిగిరట ఎవరమ్మా అయినా అని. అంటే నా కొడుకు ఏం చేస్తాడు అంటే ఎస్ఐ వచ్చి ఈ రూమ్ ముంగట పడుకున్నాడా అని వాళ్ళు అనుకున్నారట. కానీ ఇక నాకు తెలియదు అదంతా, నాకేమనిపించలే. అక్కడ నాకు మా అమ్మ మా చెల్లె తప్ప నాకు ఇంకా నా పొజిషన్ గుర్తుండదు కదా. లేదు, మేము అట్లా చేసుకోలేదు, నాకు అవసరం కూడా లేదు. మనం వచ్చింది సర్వీస్ కోసం వచ్చినాం, హాస్పిటల్కి పోయినాం. అక్కడ నేను ఎవరు అనేది అవసరం లేదు. నాకు చెల్లె ఉంది, మా అమ్మ ఉంది అక్కడ, వాళ్ళకు నేను సపోర్టర్గా ఉన్నాను తప్ప నాకు ఆ ఫీలింగ్ లేదు. వాళ్ళేమనలేదు, కానీ జనరల్గా వాళ్ళు భయపడ్డారు. తర్వాత తెల్లారు లేచిన తర్వాత మా అమ్మ చెప్పింది, ఇట్లా భయపడ్డారు నా దగ్గరకు వచ్చిండ్రా అని. అట్లా సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. తక్కువ అంటే కొన్ని ఉంటాయి. ఎక్కడైనా ఎవిడెన్స్ బేస్ పోయినప్పుడు ఒక్కొక్కసారి ఎవిడెన్స్ కూడా తప్పుడు ఎవిడెన్స్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఒకసారి నేను చేయలేదు కానీ మా ఎస్ఐ, నా దగ్గర పనిచేసే ఎస్ఐ, అంతకుముందు నాకన్నా ముందు ఉన్న ఇన్స్పెక్టరు
ఒక కేసులో ఒక రిమాండ్ చేశారు. ఒక అమ్మాయి వాళ్ళ భర్త కంప్లైంట్ ఇస్తే రెండో పెళ్లి చేసుకుని అని చెప్పి కంప్లైంట్ ఇస్తే రిమాండ్ చేశారు. ఆమెను ఆమె తండ్రిని వాళ్ళని రిమాండ్ చేశారు. వాళ్ళని రిమాండ్ చేసేటప్పుడు ఆమె పక్కకు ఒక 4-5 ఏళ్ళ బాబు కూడా ఉన్నాడు. అతను కూడా ఎవరు తీసుకోకపోయేసరికి ఆయన కూడా జైలు తీసుకుపోయారు వెంబడి. తర్వాత కేసును పరిశీలన చేసేటప్పుడు నాకు ట్రాన్స్ఫర్ చేస్తే పరిశీలన చేసేటప్పటికి అలా కొంత తప్పుడు అవుపడ్డది. ఎస్ఐ తెలియక అవగాహన లేక ఆమెను రిమాండ్ చేసినట్టు అనిపించింది. యాక్చువల్గా ఈమె ఈమె భర్తను వదిలిపెట్టి రెండో పెళ్లి చేసుకుంది. అతను ఆయన కూడా అతను భార్యను వదిలిపెట్టి రెండో పెళ్లి చేసుకున్నా అని ఇచ్చారు. దానిలో 498 కేసు పెట్టారు. అయితే ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈ అమ్మాయిని కూడా రిమాండ్ అయింది. మళ్ళీ చూసిన తర్వాత నాకు మనసొప్పలే. ఈవెన్ కేసులో రిమాండ్ అయినా కూడా నాకు ఆ కేసును ఛార్జ్ చేయడం ఇష్టం లేక ఆ అమ్మాయినే పిలిపించి, అమ్మ మరి ఇట్లా ఉన్నది, సరే మా వాళ్ళు తప్పు చేసిరో రైట్ చేసిరో నాకు తెలియదు, మిస్ అయితే అయింది, పొరపాటు అయింది కాబట్టి మేము ఇట్లా చేయాలనుకుంటున్నాము అని అంటే ఆమె చాలా పాజిటివ్గా స్పందించి, సార్ మంచి ఇంట్లో కొసమేరిపోయిందనంటే భర్తతోటి గొడవ అవ్వడం వల్ల ఆమె చదువున మార్చుకొని MBA చదివేట ఆమె మార్చుకొని లా చేసిందట. తర్వాత తెలిసింది. కొన్ని సంఘటనలు జరుగుతాయి, దాన్ని తెలిస్తే రెక్టిఫై చేసుకోగలుగుతాం, తెలియకపోతే మనం చేయలేము. సార్ అప్పట్లో పోలీస్ రిక్రూట్మెంట్ ఇప్పుడు జరుగుతున్న రిక్రూట్మెంట్కి ఏమైనా తేడా ఉంటుందా సార్? తేడా ఏం లేదు, రిక్రూట్మెంట్ అంతా సేమే. మా అప్పుడు ఎడ్యుకేషన్ కన్నా ఇప్పుడు ఎడ్యుకేషన్ లెవెల్ ఎక్కువ ఉన్నది, IQ లెవెల్ ఎక్కువ ఉంటుంది, వీళ్ళకి అవగాహన ఎక్కువ ఉంటుంది. ఎవరైనా కూడా అంటే అర్థం చేసుకునే బట్టి కేస్ టు కేసే తప్ప మనం అంటే మొత్తాన్ని ప్రాసెస్ను మనం అనలేము. ఒకరు తప్పు చేసిరని మొత్తం సిస్టమ్ను అనలేము. కేస్ టు కేసు అట్లా మాట్లాడవచ్చు. అంటే వాళ్ళకి డిఫరెంట్ అంటే అప్పుడున్న ఫిజికల్ టెస్ట్లకు ఇప్పుడున్న వాళ్ళకి సార్ ఇప్పుడు వాళ్ళకు అంత అవసరం లేదు. ఎందుకంటే నక్సలైట్లు వెళ్ళినప్పుడు కుమ్మింగ్ ఎందుకు? అంటే మామూలుగా వాళ్ళ మనోధైర్యం ఎలా ఉందో తెలుసుకోవడానికి స్పెషలైజ్డ్ ట్రైనింగ్లో అన్నీ ఉంటాయి. ట్రైనింగ్లో 25 కిలోమీటర్లు రన్నింగ్ చేయడము అవన్నీ ఉంటాయి. రోజు ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది. ప్రతి ఒక్కరికి సేమే ట్రైనింగ్ అంతా బాగా పర్ఫెక్ట్గా ఇస్తారు. అన్ని హార్డ్ కండిషన్స్ తట్టుకోవడం కోసం ఏదైతే కావాలో అన్ని ఇస్తారు. కాకపోతే ఏంటంటే ఫీల్డ్ మీదకి వచ్చేసరికి అవసరం లేదు ఇప్పుడు, అంతే. అంటే మామూలుగా చూస్తూ ఉంటారు ఈ కాన్స్టిట్యూన్సీ ఈ లీడర్ దగ్గర పనిచేసినప్పుడు, ఈ గవర్నమెంట్లో పనిచేసినప్పుడు డిపార్ట్మెంట్ నేను హ్యాపీగా ఫీల్ అయినప్పుడు అనిపించారు. చాలామంది ఎమ్మెల్యే దగ్గర కూడా పనిచేస్తూ ఉంటారు. ప్రజలకు వాళ్ళకి సందేహంగా ఉండే కేసులను కూడా ఒక ఫస్ట్ సెకండ్ పోస్టింగ్లలో పెద్దగా అవగాహన లేదు ఎక్కువ. అంటే అప్పుడే కొత్తగా డిపార్ట్మెంట్కి వచ్చినా కానీ థర్డ్ పోస్టింగ్స్ నుంచి ప్రజల దగ్గరికి పోయే ప్రయత్నం చేసినాము. కాబట్టి ప్రజల నుంచి వచ్చే రెస్పాన్సు, ప్రజలు చూపించే ప్రేమ అది మాకు కొంచెం అంటే మోరల్ బూస్టప్ పెంచింది. సపోజ్ నేను ఎల్లారెడ్డిపేట ఎస్ఐ ఉన్నప్పుడు ఒక చెరువును దత్తత తీసుకొని డీసిల్టేషన్ చేయించడం, దాంతో నక్సలైట్ ఎఫెక్టెడ్ విలేజ్ అయినటువంటి అక్కపల్లి ప్రజలు మాకు దగ్గరయ్యారు. అంటే బాగా దూరం ఉన్న ప్రజలు మాకు ఇమీడియట్ దగ్గరయ్యి వాళ్ళ కుటుంబాలు మమ్మల్ని రిసీవ్ చేసుకోవడం బాగా సంతోషం అనిపించింది. నక్సలైట్లు ఉన్నప్పుడు కూడా మా కానిస్టేబుల్ అక్కడ ఫారెస్ట్ ఏరియాలో పోయి నిలబడ్డా కూడా అంటే మేమేందనంటే ప్రజలు మా ఎంబడి ఉన్నారు కాబట్టి మాకేం కాదు అనే స్థాయిలో మా మోరల్ బూస్టప్ ఉండే, అది సంతోషం ఉండదు. అప్పుడప్పుడు నెలకోసారి కాటన్ సర్చ్ అని ఇళ్ళకు ఏం సార్ దాని మీనింగ్ ఎందుకు సార్? సర్చ్ చేయడం వల్ల ఏం ఉపయోగం? మీకు ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత చేస్తారా లేకుంటే కామన్గా పోలీస్ డిపార్ట్మెంట్లో భాగంగా చేస్తారా? కార్డనెన్స్ సర్చ్ అంటే ఏదన్నా నేరస్తులు ఏదైనా దాక్కున్నారు అని మాకు తెలిస్తే రొటీన్ అది చేస్తాం. కొన్నిసార్లు ప్రాబబుల్ ప్లేసెస్ ఉంటాయి, కొన్ని ఏరియాలో ఉంటారు అని అంటే ఆ ఏరియాలో కూడా చేస్తాం. కార్డన్ సెర్చ్ అంటే ఆ ఏరియాని సేవ్ చేయడం అంతే. నేరస్తులు మళ్ళీ అక్కడ ఉండకుండా ఆ ఏరియాకి రాకుండా ఉండడం కోసం చేసే కార్యక్రమం. ఇళ్ళలో కూడా రికార్డ్ రాస్తాం. అట్లాంటి సిచ్యువేషన్లో నేను
చూడని సందర్భాలు కానీ ఏమన్నా అంతే పెద్దగా కార్డన్ అండ్ సెర్చ్లే పెద్దగా ఏమి ఉండదు. అంటే మామూలుగా ఇన్ఫార్మర్ కానీ ఆ రూపంలో ఎప్పుడైనా క్యాచ్ చేశారా కార్డన్ సెర్చ్లో? కార్డన్ అండ్ సెర్చ్లో అంటే అది కార్డన్ అండ్ సెర్చ్ చేస్తే ఎక్కువ అంటే మేము గ్రామీణ ప్రాంతాలలో ఉన్నప్పుడు నక్సలైట్లు ఏమైనా దాక్కుంటే వాళ్ళకి సెర్చ్ చేసేవాళ్ళం. టౌన్లలో ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తే వాటి కోసం సెర్చ్ చేస్తారు. అక్కడ ఏం దొరుకుతుంది, ఏదన్నా దొరకవచ్చు. ఇల్లీగల్ వెహికల్ దొరకవచ్చు, లేకపోతే ఇల్లీగల్ యాక్టివిటీస్ దొరకవచ్చు, మనుషులు దొరకవచ్చు. అట్లా కూడా చాలా సందర్భాలు దొరుకుతాయి. అంటే నక్సల్ లేకపోతే ఇంకా వేరే క్యాండిడేట్స్ ఎవరైనా దొరకవచ్చు సస్పీషియస్గా. ఇప్పుడు మనం నక్సలైట్ల కోసం పోతే ఇంకోటి అవుతుంది, ఇంకో వాళ్ళు దొరుకుతారు. మనం అఫెండర్ కోసం పోతాం, ఇంకో వాళ్ళు దొరుకుతారు. అంటే మనం ఒక్కొక్కసారి ఎక్స్పెక్ట్ చేయని కూడా దొరుకుతాయి. ఇప్పుడు ఉన్న డిపార్ట్మెంట్ అంటే పోలీసులకు మీరు అన్నట్టు మొత్తానికి దగ్గరయ్యారు. రానున్న రోజులు అంటే మీరు సర్వీస్ అయిపోతారు, కొత్త బ్యాచ్ వాళ్ళకి మీరు ఏం గైడ్ చేస్తున్నారు? పోలీసు ఇలా ఉండాలి అని ఏమన్నా చెప్తారా సార్? అంటే ఇప్పుడు అంటారు పోలీసు అనగానే ఏం మా రుబాబు మాటలు అదొకటి కొంచెం భయపడించే మాటలు ఏం లేదు. చాలా కాలం నుంచి పోలీసులు ప్రజలతో ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా సిరిసిల్లలో నేను పనిచేసేటప్పుడు రెగ్యులర్ డెత్ అవుతుండే. నెలకు ఒక సంవత్సరంలో 100-130 మంది చనిపోయేది ఆత్మహత్యలతోటి. ఆ టైంలో ఏం చేస్తున్నాం అంటే రొటీన్ పోలీసింగ్ చేస్తుంటే ఓన్లీ మా పోలీస్గా ఏం చేయాలంటే చనిపోతే పంచనామా చేయాలి, దాని కారణాలు తెలుసుకోవాలి, దాని మీద చర్య తీసుకోవాలి. కానీ మేజర్గా చనిపోవడానికి కారణాలను పోలీసుకి అయితే అంత పని చేయాలి. కానీ రోజు పొద్దున లేస్తే శవాన్ని చూసేసరికి ఏంది ఇది ఇట్లా రోజు ఇట్లా చచ్చిపోతున్నారు, కారణాలు ఏంటని కారణాలను మేము కనుక్కోవాలని చెప్పేసి మిగతా వ్యక్తులను, మిగతా సంఘాలను, అప్పుడు సిపిఎం వాళ్ళు ఉండే, సిపిఐ వాళ్ళు ఉండే, తర్వాత అన్ని పార్టీలు వాళ్ళు ఉండే, తర్వాత ఎడ్యుకేటెడ్స్ ఉండే, చూసిన తర్వాత అనుకోకుండా నాకు సైకియాట్రిస్ట్ ఒక మిత్రుడు ఉండే, ఆయన డాక్టర్ కేశవులని నిజామాబాదు, ఇప్పుడు కూడా సైకియాట్రిస్ట్ జాబ్ చేస్తాడు. ఆయన ఒకసారి పిలిచి వ్యక్తిగత హోదాలో పిలిచి ఒకసారి ఆయన కూడా పద్మశాలి క్యాస్ట్, ఈ సిరిసిల్లలో ఉన్న కండిషను ఒకసారి అధ్యయనం చేయమని అడిగిన వ్యక్తిగత హోదాలో. ఆయన వచ్చిండు, ఒక 2 రోజులు 3 రోజులు ఉన్నాడు. ఉండి చెప్పిండు ఇక్కడ పావర్టీ బీదరికము అన్ని చావులకు కారణమవుతుంది. మరి బీదరికం పోగొట్టాలంటే మనం చేసేది ఏం లేదు. కానీ ఆత్మహత్యలు చేసుకోవద్దు అని చెప్పేసి ప్రచారం అయితే చేయొచ్చు కదా. నేను ఫైనాన్షియల్గా నేనేం చేయలేకపోవచ్చు వాళ్ళని, కానీ చేయొచ్చు. ఈ విషయాన్ని ప్రభుత్వం పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే ప్రభుత్వం కూడా సైమల్టేనియస్గా అధ్యయనం చేస్తుంది. కానీ మా వంతుగా మేమేం చేసినామంటే, నేను అప్పుడు వేణుగోపాలరావు అని సిఐ ఉండే, ఆ సారు ఆధ్వర్యంలో మనము పైసలు ఇవ్వలేము, వాళ్ళకు ఏం చేయలేము, కానీ వాళ్ళకు మనోధైర్యం అయితే కల్పించవచ్చు కదా. మనోధైర్యాన్ని కల్పించాలి ఏంటి ఏం చేయాలి. అప్పుడు ఒక వాల్ రైటింగ్స్ వేసినాం. తర్వాత పోలీసు కళా బృందాల పేరు మీద ఇంటింటి ఊరు వాడవాడకు పోయి వాళ్ళని ఎగ్జిక్యూట్ చేయడం. తర్వాత స్కూల్స్లకు పోవడం, కాలేజీలకు పోవడం బాగా తగ్గినాయి. అదే చెప్తున్నా, ఇది 2006లో జరిగిన కథ. తర్వాత వాళ్ళ పెద్ద మనుషులతో మాట్లాడడం, తర్వాత ఇంకా అట్లా చేసుకుంటా, తర్వాత మెడికల్ క్యాంపులు పెట్టడము, తర్వాత ఒక మీటింగ్లు పెట్టడం, ఇట్లా మల్టిపుల్ టాస్క్ పెట్టుకొని చేయడంతో దాదాపు 50% తగ్గినాయి. నేనున్న 2 సంవత్సరాల్లో 50% మరణాలు తగ్గినాయి. దానికి పద్మశాలి సంఘం పెద్దలు, నాకు తెలిసిన వాళ్ళు కూడా బాగానే సపోర్ట్ చేశారు బాగా. దాంతో ఆత్మహత్యలను మనం ఆపగలిగినాం. పూర్తిగా ఆపలేకపోవచ్చు, కానీ మనోధైర్యం ఇవ్వడం ద్వారా ఒక 50% కట్ చేయగలిగినాం. ఆ గోడల మీద రాతలు చూసి అప్పుడు తెలంగాణ ఉద్యమ నేత
ప్రస్తుతం గౌరవనీయ చంద్రశేఖర్ రావు గారు ముఖ్యమంత్రి వారు వీర్నపల్లికి పోకుండా సిరిసిల్ల గోడల మీద రాతలు చూసి ఇన్స్పైర్ అయ్యి సార్ కూడా దీనికి ఏదైనా చేయాలి, ఇక్కడ ఒక సమస్య ఉంది పోలీస్ ద్వారా సమస్య. ఆ టైంలో సార్ని కలిసారు. ఆయన నేను వ్యక్తిగతంగా కలవలే, ఆయన దృష్టికి పోయింది. ఆయన దృష్టికి పోతే ఆయన ఏం చేసిందంటే ఈ సిరిసిల్లకు మనం ఏదైనా చేయాలి, ఎట్లయినా చేయాలని వాళ్ళని పిలిపించుకొని కొంత ఫండ్ ఫుల్ చేసిండు. కొంత ఫండ్ మొబిలైజ్ చేసి ఫండ్ ఇప్పించి వాళ్ళను సొంతంగా ఏదైనా చేసుకోవడం కోసం సార్ ప్రయత్నం చేసిండు. ప్రయత్నం చేసి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకు నేత కార్మికులకు పనులు ఇప్పించడము, తర్వాత వాళ్ళకు ఎడ్యుకేషన్ అంటే వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఇవ్వడం ద్వారా, వాళ్ళకు పని ఇప్పించడం ద్వారా, లేకపోతే వాళ్ళ చీరలను తీసుకోవడం ద్వారా వాళ్ళకు పూర్తిగా పని 100% వాళ్ళ చేతిలో పని ఉండేటట్టు చేసి వాళ్ళ ఆర్థిక స్థాయిని పెంచిండు. దాంతో ఈరోజు ఆత్మహత్యలు లేకుండా అయిపోయినాయి. అది సక్సెస్ఫుల్గా సారు 2018లో ప్రగతి నివేదన సభలో చెప్పుకున్నాడు, నేను పలానా గోడల మీద రాతను చూసి ఇన్స్పైర్ అయ్యి నేను వాళ్ళకి చేసిన అని చెప్పేసి సారు చెప్పుకుంటే, అంటే నేనెవరో తెలియకపోవచ్చు కానీ నేను చేసిన ఒక కార్యక్రమం ప్రజలకు రీచ్ అయింది, ప్రభుత్వం పెద్దలకు రీచ్ అయింది. సో సంతోషం. ఇక నాకు వ్యక్తిగతంగా చాలా సంతోషం. ప్రజలు కూడా నాగేంద్రాచార్య అనగానే పద్మశాలీలు కానీ సిరిసిల్ల ప్రజలు కూడా ఈయన మా సారు, మా ఆఫీసరు, మా ఎస్ఐ. ఎప్పుడు నేను డిఎస్పీని కానీ వాళ్ళు ఎస్ఐ అని అనుకుంటారు, ఇప్పటికి నన్ను వాళ్ళు ఎస్ఐ అనుకుంటారు. అంటే సంతోషం అనిపిస్తుంది. వాళ్ళు అంటే నన్ను ఓన్ చేసుకున్నారు వాళ్ళు. సార్ పెన్ను గన్ను అంటే జర్నలిస్ట్ పోలీసులు ఈ వివాదాలు ఎప్పుడైనా మీరు ఎదుర్కొన్నారు సార్? నేను ఎక్కువ వివాదాలకు ఎక్కువ పోలే. నేను ఎక్కువ ప్రజల యాక్టివిటీస్ ఉన్నా కాబట్టి ప్రజల వైపు నేనున్నా కాబట్టి పెన్ను నా మీద ఎక్కువ పెట్టే ప్రయత్నం చేయలే వాళ్ళు కూడా. ఎందుకంటే వాళ్ళు కూడా నా యాక్టివిటీ చూసి సంతోషపడేటోళ్ళు, నన్ను కూడా ఎలివేట్ చేసేవాళ్ళు. నేను ఇట్లా మంచి పని చేస్తున్నాడని వాళ్ళు రాసేటోళ్ళు. అట్లా కూడా నాకు మంచి పేరు వచ్చింది. మామూలుగా అప్పట్లో గతాలు అంటే ఇప్పుడు మావోయిస్టులకు ఇటు ప్రజలకు వారధిగా అయితే జర్నలిస్టులు అయితే ఉండేది, అంటే విలేకరులు మాత్రమే ఉండేది. వాళ్ళ వృత్తి విషయంలో మీరు కూడా ఎప్పుడైనా ఏంటంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేరు అని ఏ జర్నలిస్టుల మీద మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే జర్నలిస్టులు ఉన్నారు సార్? అట్లా మనం పెట్టుకోలేము. మనం అంటే జర్నలిస్టుల మీద ఆధారపడమో లేకపోతే ఇన్ఫార్మరు అనే సిస్టమ్ డిఫరెంట్. ఇన్ఫర్మేషన్ అనేది ఏ రూపంలో రావచ్చు. సైగ రూపంలో వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి మాకు. సైగలు అంటే కళ్ళతోటి గిట్లా అని చూపించిన సందర్భాలు కూడా ఉన్నాయి, మాట లేకుండా. అది ఎవరు ఎప్పుడు ఇస్తారో తెలియదు. మనం అనుకున్న వాళ్ళు మనకి ఇవ్వకపోవచ్చు, మనకు తెలియని వాళ్ళు కూడా ఇవ్వచ్చు. ఇన్ఫర్మేషన్ అనేది డిఫరెంట్. అవేర్నెస్లో జర్నలిస్టుల పాత్ర ఉండేది సార్ గతంలో? నాకు 100% సపోర్ట్ చేశారు జర్నలిస్టులు. ఎందుకంటే అప్పుడు కామన్ కాజ్ కాబట్టి ఆ కాజు నేను తీసుకున్నప్పుడు, పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకున్నప్పుడు జర్నలిస్టులు బాగా సపోర్ట్ చేశారు. అప్పుడు తౌట్ నాగభూషణం అని ఇప్పుడు చనిపోయాడు ఆయనే, వాళ్ళ తమ్ముడు నారాయణ కానీ లేకపోతే సంతోష్ కానీ ప్రతి ఒక్కరు అది అంటే అక్కడ సిరిసిల్లలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు మాకు గైడ్ చేసేవాళ్ళు. గిట్లా చేద్దాం, గిట్లా చేయండి, గిట్లా చేద్దాం. మా ఏదైనా మంచి పనులలో వాళ్ళకు కూడా పాత్ర వాళ్ళు తీసుకునేది. ఎందుకంటే వాళ్ళు సమస్యను మా దృష్టి తీసుకొస్తే మేము దానికి రెమెడీ కోసం ప్రయత్నం చేసేది కాబట్టి వాళ్ళ పాత్ర కంపల్సరీ ఉంటుంది. వాళ్ళు కనిపించరు కానీ మాకు 100% సపోర్ట్ చేసేది. అంటే పోలీసు చేస్తూ ఉంటారు సిస్టమ్ ఇంకా మారాలి, ఇట్లా మారాలి, ఇంకా అప్డేట్ కావాలని ఏమన్నా మీరు సైజ్ చేస్తారు? ఏమైనా అనిపించిందా ఇంకా సార్ ఇంకా అప్డేట్ కావాలి, ఇంకా పోలీస్ వ్యవస్థ ఇంకా అప్డేట్ కావాలి? పోలీస్ వ్యవస్థ ఇప్పుడు ఆల్రెడీ అప్డేటెడే, పూర్తి స్థాయిలో అప్డేటే ఉంది. ప్రజలు అంటే రిసీవ్ చేసుకున్న వ్యక్తుల మీద ఆధారపడి ఉంటుంది. అంటే దాన్ని ప్రస్తుతానికైతే టెక్నాలజీ పరంగా అప్డేట్ ఉన్నది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా అప్డేట్ ఉన్నది, ట్రాన్స్పోర్టేషన్ అవన్నీ 100% అప్డేటే. ఒకప్పుడు పోలీసింగ్ ఇప్పుడు తేడా బాగున్నది, 100% అప్డేటెడ్. ఫైనల్గా ప్రౌడ్ ఆఫ్ పోలీస్ డిఎస్పీ నాగేంద్రాచారి అని ఒక్కసారిగా మీ పేరెంట్స్ కానీ మీరు కానీ ఒక్కసారి ఫైనల్గా మీ పోలీస్ ఆవేదనని
ఒక్కసారి మా ప్రేక్షకులు కానీ రానున్న పోలీసులకు మీ మెసేజ్. ప్రౌడ్ ఆఫ్ పోలీస్, ఒక ప్రౌడ్ ఆఫ్ పోలీస్గా, డిఎస్పీగా రానున్న ప్రజలకు కానీ రానున్న పోలీస్ సిబ్బందులకు కానీ వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం, పోలీస్ అంటే ఇలా ఉండాలి, ఇలానే ఉండాలి, ప్రజలతో ఇలా మమేకమై ఉండాలి, ఇంకా అప్డేట్ కావాలని ఒకసారి మీ నోట. ప్రజలకు అంటే అధికారి ఇప్పుడు ఆల్మోస్ట్ ఆలు ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత వన్ సిస్టమ్ మారుస్తున్నది. అంటే అందరూ ఒకటే సర్వీసెస్ అన్ని వేళల్లో అందరికీ ఒకటే తిరిగి అందాలనే దాని మీద ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకున్నది. అంటే ఎవరు ఎక్కడికి పోయినా కూడా సేమ్ రెస్పాన్సు, సేమ్ సర్వీసు అందాలనేది ప్రభుత్వం ఆలోచన. అందులో భాగంగానే ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత అది జరుగుతుంది. దాంట్లో ఎవల్యూషన్ ప్రాసెస్ నడుస్తూ ఉన్నది. ఇప్పుడు ప్రస్తుతం అయితే దాదాపు 100% చేస్తున్నారు. ఇంకా కూడా అంటే ప్రజల అవసరాలను బట్టి ప్రజలు పోలీస్ మారుతూనే ఉంటుంది. ప్రతిసారి చేంజెస్ చేసుకోవాల్సిన అవసరం పడుతూనే ఉంటుంది. ప్రజల అవసరాలు అంటే ఇప్పుడు ట్రెడిషనల్ అఫెన్సెస్ ఉన్నప్పుడు ఒక తీరుగా ప్రవర్తిస్తాము. ఇప్పుడు అంతా టెక్నాలజీ తోటి జరిగే దొంగతనాలు ఇది. ఇంతకుముందు అంటే ఒక ప్రొఫెషనల్ గ్యాంగ్స్, ప్రొఫెషనల్ క్యాస్ట్, క్రిమినల్ ఒక క్యాస్ట్ ఉంటుండే. ఇప్పుడు అవన్నీ చేంజ్ అయ్యింది. మంచి వాళ్ళు మనకన్నా ముంగట తిరిగేటోళ్ళు సైబర్ అఫెన్సెస్, చీటింగ్, వైట్ కాలర్ అఫెన్సెస్ ఇస్తున్నారు. దానికి అనుగుణంగా ప్రభుత్వం కానీ మేము కానీ మార్చుకుంటున్నాం. సైబర్ టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్నాము. దాంతో బాగా విపరీతమైనటువంటి మార్పు అయితే వచ్చింది. ఇంతకుముందు ఒక సంఘటన జరిగితే దొరకదో అన్న స్థాయి నుంచి ఇప్పుడు కంపల్సరీ దొరుకుతుందనే స్థాయికి వచ్చినాం. మర్డర్ అయినా లేకపోతే ఇంకేదైనా అయినా ఎక్కడెక్కడి నుంచో చేసినా కూడా ఇప్పుడు 100% పట్టుకుంటున్నా. టెక్నాలజీ ఉన్నది, సీసీ కెమెరాస్ ఉన్నాయి, మిగతా చాలా టెక్నాలజీ ఉన్నది. కాబట్టి ఇప్పుడైతే 100% ప్రజలకు రీచ్ అయినామని అనిపిస్తూ ఉంది. సార్ కామన్గా అందరి వ్యవస్థలో ఉంటారు కదా, కాలేజ్ డేస్లో కానీ ఇలా ఫ్రెండ్స్ ఏమైనా ఉండేదా సార్? ఎక్కువ శాతం చదువుకునేటప్పుడు అందరికి ఫ్రెండ్స్ ఉంటారు. ఫ్రెండ్షిప్ మేనేజ్ చేస్తుంది. కో ఎడ్యుకేషన్ మామూలుగా కో ఎడ్యుకేషన్. ఇప్పుడు అనిపించింది సార్ ఫీలింగ్ ఎట్లా, లవ్ ఫీలింగ్ అనేది అట్లా ఏం లేదు. మా గ్రామం విలేజ్ నుంచి వచ్చినాం కాబట్టి మా అంటే ఆ స్థాయికి మేము రీచ్ కాలేదు. మాకేందనంటే హైదరాబాద్కి వచ్చి చదువుకొని ఏదైనా జాబ్ సంపాదించుకోవాలి తప్ప మాకు వేరే మార్గం లేదు. అట్లాంటప్పుడు అంత లేదు. అంటే మేము లేదు అట్లాంటి ఏం లేవు. అందరు కలుస్తారు, అప్పుడప్పుడు మాట్లాడుకుంటాం, కలుస్తారు. అందరూ ఆల్మోస్ట్ ఆల్ సెట్ అయ్యారు. నా చాలామంది నా పోలీస్ అయ్యారు, కొంతమంది ఉన్నారు. నా 10th క్లాస్మేటు జిల్లా జడ్జి పనిచేస్తున్నాడు. ఇంకొక ఫ్రెండు సూర్యాపేట డిఎస్పీకి పనిచేస్తున్నాడు. అంటే చూస్తారు కదా, అంటే వ్యక్తిగతంగా చూస్తారా మనం వచ్చింది చదువుకోవడానికి ఇలాంటి ఆలోచన అంతే. అప్పుడున్న కండిషన్లో మనము హైదరాబాద్కి వచ్చిందే కొత్త. మనము గ్రామీణ నేపథ్యం, పల్లెటూరు నేపథ్యం, తర్వాత ఆర్థికంగా తక్కువ ఉన్న నేపథ్యం. మనం అంటే అట్లాంటి ఆలోచన పెళ్లి చూపులో చూస్తారా మళ్ళీ మధ్యలో పెళ్లి చూపులో విషయాలు ఇన్ఫార్మ్ చేశారా? పెళ్లి చూపులే నేను అంటే నేను మన చిగురుమా ఉన్నప్పుడు పెళ్ళి యాక్చువల్గా మా బావ ఉన్న మా బ్రదర్ వచ్చి ఒక అమ్మాయిని చూడడానికి రమ్మని చెప్పారు. రమ్మంటే నేను ఇంకా అప్పుడు వేరే కారణాల వల్ల నేను పోననుకున్నా, వద్దాననుకుని. అంటే వాళ్ళు ఏమన్నారంటే సరే ఉత్తగానే వచ్చి చూసిపో అన్నారు. చూసిపోన్న తర్వాత చూసినాము, చూసి నచ్చింది.
1 వీక్లో పెళ్ళి అయింది. అంటే మేడం మీకు మేడం మీరు చూసారు, మీరు చూసారు 1 వీక్లో పెళ్ళి అయిపోయింది. అంత టైం లేదు, అంటే ఏం ఆలోచించుకోలేదు సార్, అంటే నేను చేసుకోవాలా వద్దా అనేది ఇంకా లేదు, ఏం లేదు, ఏం చెప్పలేదు. మా అక్క సంబంధం చూసింది, మా అక్క మీద గౌరవం కాబట్టి మా అక్క ఏం చెప్తుంది అన్నట్టు. నేను ఒక ఎస్ఐ, నేను తర్వాత చేసుకుంటాను, నాకు ఈ అమ్మాయి నచ్చలేదు. నేను మొదలే చెప్పినా కదా, నేను ప్రొఫెషన్కి మాత్రమే ఎస్ఐని. మిగతా ఏ ఇష్యూలో కూడా నాకు కుటుంబంతో సంబంధాలు కానీ మిగతా వాటిలో నా ప్రొఫెషన్ ఎప్పుడు పనియలే. అక్క దగ్గరికి పోయినప్పుడు అక్కకు తమ్ముడు లెక్కనే కూర్చుంటా, చెల్లెల దగ్గరికి పోయినప్పుడు చెల్లెల లెక్కనే ఉంటా, అమ్మ దగ్గరికి పోయినప్పుడు అమ్మ లెక్కనే. మేడం ఎస్ఐని చేసుకుంటే నాకు ఎట్లుంటుంది మేడం, ఇప్పుడు ఫీల్ అయ్యి షేర్ చేసుకున్నారు మీరు ఏంటంటే అట్లేం లేదు. అప్పటికి ఆమె పీజీ చేస్తుంది యూనివర్సిటీలో చదువుతుంది. నాకు కండిషన్ ఏంటంటే చదువుకొని ఉండాలి, ఎందుకంటే నెక్స్ట్ తరానికి చదువుకున్న తల్లి అయితేనే పిల్లలను సరిగా తీర్చగలుగుతుంది అనేది నా నమ్మకం. ఫస్ట్ నుంచి తల్లి చదువుకొని ఉండాలి అనేది ఉండే, దాంతో అదే చేసినాం. ఇప్పటికి కూడా ఏదైనా స్కూళ్ళల్లో పోయినప్పుడు కానీ అమ్మాయిల స్కూళ్ళల్లో పోయినప్పుడు కూడా అదే చెప్తా, మేము చదువుకుంటే కొంత మారుతుంది, మగవాళ్ళు చదువుకుంటే కొంతే మారుతుంది, కానీ ఆడపిల్లలు చదివితే మొత్తం సిస్టమ్ మారుతుంది, సిస్టమే మారిపోతుంది. మేము చదువుకుంటే కొంత మారుతుంది, అంటే ఒక కుటుంబం మారుతుంది, కానీ ఆడపిల్లలు చదివితే మొత్తం నెక్స్ట్ జనరేషన్ మారిపోతుంది, మంచి జనరేషన్ వస్తుంది. అది చెప్తా ఉంటా అప్పుడప్పుడు. సార్, ప్రజలను చైతన్యం చేయాలంటే ప్రజా సంఘాలు ఉన్నాయి, ఇటు అన్నల మావోయిస్ట్ సంఘాలు ఉన్నాయి. ప్రజల ఆలోచన ఎందుకు వచ్చింది సార్ ఈ ఆత్మహత్యలు? అంటే మీరు మీ ప్రొఫెషనల్ పట్టుకు కేసు వచ్చామా, క్లోజ్ చేసామా, వెళ్ళిపోయామా, ఈ అసలు ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయనే ఆలోచన తీసుకోవడానికి గల కారణాలు ఏంటి? నేను అంటే సిరిసిల్లలో పనిచేసేటప్పుడు రాజీవ్ నగర్ అని ఒక ప్రాంతం, పారిశ్రామిక ప్రాంతం, అక్కడ ఒక కార్మికుని తండ్రి చనిపోయాడు. తండ్రి చనిపోతే అంత్యక్రియలు చేస్తారు. చేసిన తర్వాత 11వ రోజు వరకు కార్యక్రమాలు చేస్తారు. చేసిన తర్వాత 11వ రోజు అంటే చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళు ఖర్చులు పెడతారు. పెట్టిన తర్వాత లెక్కలు చూపిస్తారు. లెక్కలు 12వ రోజు 11,000 రూపాయలు ఖర్చు అయింది. అంటే డప్పుల కానీ లేకపోతే ఇంకేదన్నా కానీ కట్టెల కానీ దానికో దీనికో. 12వ రోజు అతను ఊరేసుకుని చనిపోయాడు నైట్లా. ఎందుకు అని అంటే అప్పుడు దాన్ని ఆలోచన చేసిన, అసలు ఒక 11,000 రూపాయలకే ఒక మనిషి చనిపోవడానికి కారణమైంది అంటే మేము ఏమనుకున్నామంటే తండ్రి చనిపోతే చేసిన ఖర్చులు 11,000, ఈ 11,000 సంపాదించడం కోసం. అంటే అప్పుడు ఒక కార్మికుని జీతం 60 నుంచి 70 రూపాయలు ఉంటుండే. ఈ 60-70 రూపాయల 30 రూపాయలు ఖర్చులకు పోతే ఇంకో 30 రూపాయలు, 30 రూపాయలు ఇంటూ 30 రోజులు, అది 30 రోజు అంటే 33 900, అంటే 900 రూపాయలను ఎన్ని సంవత్సరాలు కష్టపడి సేవ్ చేస్తే ఆయన 11,000 పే చేస్తాడు. అట్లా క్యాలిక్యులేట్ చేసి చనిపోయింది కావచ్చు అని అనుకున్నాం మేము. 11,000 తీర్చడానికి ఆయనకు 10 సంవత్సరాల టైం పడుతుంది. అంటే 10 సంవత్సరాలు కష్టపడి అది సేవ్ చేసిన పైసలు మాత్రమే తీర్చగలుగుతాడు. సో ఈ 11,000 రూపాయలు తీర్చలేనేమో అని చెప్పేసి ఆ మనిషి కూడా చనిపోయాడు. అప్పుడు అసలు ఎందుకు చనిపోయాడు ఏం కదా అని క్యాలిక్యులేట్ చేసి అసలు ఎట్లా జరిగి ఉంటుంది అని మేమే ఒక ఆలోచన, అంటే ఆ చనిపోయిన వ్యక్తి ఏం ఆలోచించుంటాడు అని మేమే ఆలోచించుకున్నాం అన్నట్టు. ఎట్లా చనిపోయి ఉంటాడు, ఏం ఆలోచించుకుంటాడు, ఏ ఫీలింగ్ వచ్చి ఉంటుంది ఆయనకు, అంటే వేరే కారణం లేదు ఇక చనిపోవడానికి అని అనుకొని ఇది ఒక్కటే ఆర్థిక. అప్పుడు దాని మీద వర్కౌట్ చేయడం జరిగింది. నెమ్మదిగా దాని మీద వర్కౌట్ చేసి వీళ్ళతోటి మాట్లాడడం, పార్టీల వాళ్ళతో మాట్లాడము, అందరితో మాట్లాడము, జర్నలిస్టులతో మాట్లాడము, తర్వాత కార్మికులతో మాట్లాడడం అన్నీ చేసి దానికి ఒక రూపు తీసుకురావాలి. దీనికి ఏదన్నా ఒక వర్కౌట్. ఆర్థిక పరిస్థితులే కారణం. ఎందుకనంటే ప్రతిదానికి ఆర్థికమే కారణం. భార్యాభర్తలు కొట్లాడబెట్టుకున్నా ఇంట్లో సామాను లేక భార్య లొల్లి పెడుతుంది, భార్య లొల్లి పెడుతుందని భర్త కొడతాడు, ఇద్దరి మధ్యలో పంచాయతీ అవుతుంది. అంటే కనిపించేది భార్యాభర్తల పంచాయతీ, కానీ రూట్ మాత్రము
ఫైనాన్షియల్ క్రైసిసే. తాగడానికి అలవాటు పడ్డా, తాగడానికి అలవాటు పడ్డా కూడా తాగడం వల్ల జరిగే అప్పులు, తాగడానికి కోసం చేసేది చేతగానితనము, దానికి మళ్ళీ ఆర్థికమే. సిరిసిల్ల ప్రాంతంలో ఇంకొకటి ఉండే మాల్ న్యూట్రిషన్, ఫుడ్ సరిగా లేకపోతుండే. ఫుడ్ కావాలంటే పైసలు పెట్టాలి, పైసలు చక్కగా తినలేక, పైసలు లేక సరైన పోషక ఆహారం తీసుకోకపోయేది, దాంతో చేత కాకపోతే అనారోగ్యం పాలయ్యేది. ఆ అనారోగ్యం కూడా మళ్ళీ ఆర్థిక పరిస్థితులు ఎక్కువ ఉన్నాం. అంటే ప్రతి చావు వెనుక మనం కారణాలు చూపించవచ్చు, కానీ ఆర్థిక కోణాలే ఉంటాయి. ఈ ఆర్థిక కోణాన్ని మనము ఏం చేయలేం, దాన్ని ఎరాడికేట్ చేయలేం, అప్పటికప్పుడు మనం ఏం చేయలేం పోలీస్ తరఫున. కాబట్టి వాళ్ళని ఏమంటున్నాం అంటే పోస్ట్ పోన్ చేయమని అడిగినాం. ఆత్మహత్యలు చేసుకోకండి, ఆత్మహత్య పాపము, లేకపోతే దీని ఆత్మహత్యతోటి నీ కుటుంబం విధన పడుతుంది. ఆత్మహత్య వల్ల బాగా వేదనకు సంబంధించిన అంటే ఈ అవేర్నెస్ కల్పించాలి అనే ఒక కేసు ఏడు ఉంది సార్. అంత వేదన పోలీస్ డిపార్ట్మెంట్ కలత చెందిందంటే ఆ కేసు ఎలాంటి? అదే ఇది ఇప్పుడు నేను చెప్పిన రాజీవ్ నగర్ ఇష్యూ అంటే చాలా సంఘటనలు జరిగినాయి. ఇది బాగా అంటే తండ్రి 12వ రోజుకు కొడుకు చచ్చిపోయిండు అని అంటే ఇంకా ఆ స్థాయి ఆర్థిక పరిస్థితులు ఉన్నట్టు లెక్క. దాన్ని మనం అవేర్నెస్ తీసుకురావడం ద్వారా మనము అతన్ని డైవర్ట్ చేయాలి. అంటే అతను ఆలోచనను మనము డైవర్ట్ చేయాలి. ఆయన ఆత్మహత్యకు చేసుకుంటాడా లేదా తెలియదు మనకు, కానీ అట్లాంటిది ఏమైనా ఆలోచన ఉంటే దాన్ని డైవర్ట్ చేయాలి, వేరే దాని మీద డైవర్ట్ చేయాలి. పోలీసు ఏదో కార్యక్రమం పెట్టింది, లేకపోతే ఏదో మీటింగ్ పెట్టింది, ఏదో అవేర్నెస్ పెట్టింది, ఆయనను కొంచెం డైవర్ట్ చేసి అతన్ని మోటివేట్ చేసినాం. అట్లా మోటివేట్ చేయడం ద్వారా ఒక నెల చూస్తే 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు చూస్తే ఒక కేసు కాలే. ఇట్లా ఒక్కొక్కటి ఎక్స్పెరిమెంట్ చేసుకుంటూ పోయినాం అన్నట్టు. ఇట్లా ఈ నెల రోజులు ఎందుకు ఆగింది, దానికి కారణాలు ఏంటి అంటే నేను కొన్ని విశ్లేషణ చేసుకుంటూ పోయినాం. అట్లా నెమ్మదిగా వాళ్ళను మోటివేట్ చేసుకుంటూ పోయినాం. దానికి మేజర్గా అంటే బాగా ఇంపాక్ట్ కనిపించింది మాత్రం గోడల మీద రాతలు, వాల్ రైటింగ్స్ బాగా. ఎందుకంటే పర్మనెంట్ ఉంటాయి, పోతా అంటే వస్తా అంటే సైకిల్ మీద పోతా అంటే చేస్తున్నాం. తర్వాత డాక్యుమెంటరీ తీపించినాం, తర్వాత కళా బృందాలతో చేయించినాం. అయితే ఇవన్నీ చూసిన తర్వాత అప్పటికి ఇవన్నీ చూసి ఇక్కడ ఏదో జరుగుతుంది, దీనికి మనం సపోర్ట్ చేయాలనుకొని ప్రభుత్వము అధికారులు ముందుకొచ్చిర్రు. తర్వాత మిగతా రాజకీయ పార్టీలు, చిరంజీవి వ్యక్తిగతంగా ఆయన దీన్ని అధ్యయనం చేయడానిక, లేకపోతే దీనికి సంఘీభావం తెలపడానికి చిరంజీవి గారు కూడా వచ్చి ఆయన పిఆర్పి పార్టీ పెట్టక ముందుకే సిరిసిల్ల సందర్శించడం జరిగింది. ఇట్లా కొంతమంది వాళ్ళు మన ముఖ్యమంత్రి గారు అప్పుడు ఉద్యమ నాయకుడు వారు దీని మీద దృష్టి పెట్టడం జరిగింది. ఇట్లా ప్రతి ఒక్కరు దృష్టి పెట్టడం ద్వారా ఈరోజు వాళ్ళు దేవుని దయ వల్ల అట్లా మనం చనిపోయే వ్యక్తి మనం ఐడెంటిఫై చేయలేము. వాల్ రైటింగ్స్ చూసి వాళ్ళని అంటే అవేర్నెస్ చేయడం. అంటే వ్యక్తి చనిపోతానని చెప్పలేడు, నేను చనిపోతామని అనుకుంటాడు. ప్రతి ఒక్క మనిషి చనిపోతా అనుకుంటాడు. ఎందుకంటే మేము వ్యక్తిగతంగా మా ఫాదర్ బంగారం పనిచేసేటప్పుడు ఆర్థిక పరిస్థితులు బాగలేక సైనైడ్ దాగి మొత్తం కుటుంబంతో చచ్చిపోవాలని కూడా ఒకసారి నిర్ణయం తీసుకున్నారని మాకు తెలుసు. మొత్తం నేను అప్పుడు చిన్నపిల్లాడిని. అంటే అప్పుడు మాకున్న ఆర్థిక పరిస్థితులు కూడా అది కారణం అయ్యుండొచ్చు. సరే, నేను అదే నేపథ్యం నుంచి వచ్చిన, ఇంకో కుటుంబం అట్లా కావద్దు అనేది మేమంటే లాస్ట్ మినిట్లో మా ఫాదర్ ఎందుకు ఆగిండో తెలియదు. ఒకవేళ అయి ఉంటే మేము కూడా ఇప్పటికీ ఈ చిత్రపటం ఉండేటోళ్ళం కాదు. అది కూడా అంటే తర్వాత నాకు మా అక్క చెప్పింది, ఇట్లా ఒక దశలో అమ్మ నాన్నకి ఇట్లా నిర్ణయం తీసుకున్నారా అని. సో అంటే ప్రతిదానికి ఏదో కారణం ఉంటుంది. మనం కారణాన్ని కట్ చేయలేము, కానీ డైవర్ట్ చేయొచ్చు. మనం ఎంచుకున్న మార్గం ఓన్లీ డైవర్షనే. అలా సక్సెస్ అయినాం. చాలా 50% డెత్ ఆగిపోయింది. దాని తర్వాత ఉద్యమ నాయకుడు
మన గౌరవ ముఖ్యమంత్రి గారు దాని మీద దృష్టి పెట్టి వాళ్ళకు వాళ్ళ సమస్యను ప్రజలకు తీసుకుపోవడం, ప్రభుత్వం దృష్టి తీసుకుపోవడం జరిగింది. తర్వాత వారు కూడా వ్యక్తిగతంగా పార్టీ తరఫున ప్రజలకు ఫండ్ ఏర్పాటు చేసిండు. తర్వాత వాళ్ళకు వ్యక్తిగతంగా లేకపోతే వాళ్ళకు సపోర్ట్ చేయడం చాలా సపోర్ట్ చేసిండు. అప్పుడు సపోర్ట్ చేసి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకు ఇండస్ట్రీ పెట్టడము, పని కల్పించడము, లూమ్స్ పెట్టియడము, వాళ్ళ బట్టలు కొనిపించడం, మార్కెటింగ్. అప్పుడు చేసిన ఒక కార్యక్రమం ఈరోజు సిరిసిల్ల ప్రజలు ఇదే ఫ్రెండ్లీ పోలీస్ అయింది. సిరిసిల్ల ఇన్సిడెంట్ సిరిసిల్ల తర్వాత ప్రజలకు పోలీసుల సహకారం ఉండాలనే కాన్సెప్ట్ ప్రజలు బాగా మా దృష్టి దగ్గరకు వచ్చారు. మేము ఆ కార్యక్రమాలు చేసేటప్పుడు ప్రజలు బాగా వచ్చారు. దాదాపు మీటింగ్లు పెడితే వేల మంది తరలిచ్చారు. దాంతో మనకు అప్పుడు వాళ్ళకి ఏంటంటే ప్రజలకు కూడా పోలీసుల మీద ఒక మంచి నమ్మకం ఏర్పడేది. పోలీస్ అంటే మా వాళ్ళు, మా కుటుంబ సభ్యులు అనుకునేది. చాలా కాలము కూడా ఇప్పటికీ కూడా వాళ్ళ ఇళ్ళల్లో పెళ్ళిళ్ళు అయితే, ఏదైనా శుభకార్యం అయితే ఇప్పటికీ నేను ఎక్కడో ఖమ్మంలో ఉన్నా, నేను ఎక్కడో భూపాలపల్లిలో ఉన్నా, నేను ఎక్కడో హైదరాబాద్లో ఉన్నా కూడా ఇప్పటికీ కూడా నేను పోయినా పోకున్నా కూడా వాళ్ళు మాత్రం చెప్తూనే ఉంటారు. ఇప్పటికీ వాళ్ళ ఇళ్ళల్లో ఏ శుభకార్యం జరిగినా కూడా ఇప్పటికీ అవేర్నెస్ మారింది. చాలా మంది వచ్చారు. మీరు మాకు ఇన్స్పిరేషన్ అని చెప్తా ఉంటే సంతోషం అనిపిస్తూ ఉంటుంది. ఫ్రెండ్లీ పోలీస్ అనేది ఆ రోజుల్లో గుర్తించారు. ఫ్రెండ్లీ పోలీస్ అని మనం పదం పెట్టుకోలేదు, కానీ మా ఒక కార్యక్రమం అయితే దాదాపు ప్రజలకు రీచ్ అయినాం. దాంతో ప్రజలు మమ్మల్ని ఓన్ చేసుకున్నారు, వీళ్ళు మా వాళ్ళని. అట్లనే ఇప్పుడు నడుస్తున్నది. నేను మళ్ళీ కలిసే అవకాశం లేదు. సారే పోలీస్ గురించి కాదు, కానీ ఆ సంఘటన గురించి వాడి అది ఆత్మహత్యలకు వ్యతిరేకంగా మేము అంటే ఇన్స్పైర్ అయినాను. వాల్ రైటింగ్స్ చూసి నేను ఇన్స్పైర్ అయ్యి ప్రజలకు అంటే క్యాస్టు ప్రాంతం మీద దృష్టి పెట్టడం జరిగిందని 2018లో ప్రగతి నివేదన సభలో సారే గర్వంగా చెప్పిండు. అప్పుడు అనిపించింది నేను ఎప్పుడో 2016లో చేసిన పనిని నాకు గుర్తింపు వచ్చింది. ఇంకా దాని నాకు అనిపించింది హ్యాపీనెస్. ఎందుకంటే ఒక దగ్గర పనిచేస్తే వాళ్ళ ఆర్థిక పరిస్థితులు, వాళ్ళ సామాజిక పరిస్థితులు మారితే ఎంత సంతోషం ఉంటుంది అనేది అంత అంటే నాకు వ్యక్తిగత ఫీల్ అవుతా. అంటే మన ఇంట్లో ఇన్సిడెంట్ తెలిసిన తర్వాత అంటే అట్లని కాదు, అంటే నేను పెరిగిన వాతావరణము, నేను చూసిన వాతావరణము, నేను పనిచేస్తున్న వాతావరణము, నా వ్యక్తిగతమైనటువంటి అది సంఘటనలు, ఇవన్నీ కూడా ఒక మనిషి ఎవరైనా కూడా ఏదైనా పని చేయడానికి ఇవన్నీ కూడా దోహదపడతాయి, వ్యక్తిగా దోహదపడతాయి. తర్వాత నాకు కలిసిన వ్యక్తులు కూడా, నాతో కలిసి పనిచేసిన వాళ్ళు, నన్ను ఇన్స్పైర్ చేసిన వ్యక్తులు ఉన్నారు. ఇప్పుడు వేణుగోపాలరావు అప్పుడు సిఏగా పనిచేసింది. ఆయన చాలా ఇన్స్పైరింగ్ ఉంటుండే. పనిచేసేటప్పుడు ఇట్లా చేద్దాం సార్ అంటే ఇట్లా చేద్దాం, ఏంది చారి రోజు ఇట్లా డెత్, రోజు చచ్చిపోతుంటారు, ఏంది పరిస్థితి రోజు మాట్లాడేది. నేను ఎస్ఐ ఉన్నప్పుడు సార్ సీఎను, ఆయన కూడా నాకు బాగా గైడింగ్ ఫోర్స్ లాగా పనిచేసాను. దాంతో ఇద్దరం కలిసి ఒక అడుగు తీసుకున్నాం. ఆ అడుగు ఇలా పడ్డది, సంతోషం అనిపించింది. కొన్ని వేల మంది కుటుంబాలు ఇలా పూర్తి స్థాయిలో పని దొరికి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. థ్యాంక్ యూ సార్. ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలను రక్షించే ఏకైక డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్. ఫ్రెండ్లీ పోలీస్ అనేది ప్రజల సర్వీస్ గురించే, కానీ ఎలాంటి విధంగా వాడడానికి ఛాన్స్ లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా పోలీస్ అంటాడు, ప్రజల వెంటే ఉంటాడు, ప్రజల కోసమే పనిచేస్తూ ఉంటాడు. ఇది ఈరోజు మన ఫ్రెండ్లీ పోలీస్తో మన డిఎస్పీ విమలవాడ డిఎస్పీ నాగేంద్రచారి గారు. మరో ఫ్రెండ్లీ పోలీస్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.